నటుడిగా ఆల్రౌండర్ ప్రదర్శన కనబరచడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో గోపీచంద్ ఒక విధంగా సూపర్ అనే చెప్పాలి. హీరో నుంచి విలన్గా, ఆ తర్వాత మళ్లీ హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్లు సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విలనిజంలో, హీరోయిజంలో, కామెడీ సీన్స్లో తనకంటూ ఒక ప్రత్యేక ట్రాక్ను గోపీచంద్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ గత కొంతకాలంగా మాత్రం గోపీచంద్ నుంచి ఒక్కటంటే ఒక్క మాస్ హిట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ మూడ్లో ఉన్నారనే చెప్పాలి. ట్రెండ్కు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఎందుకో సక్సెస్ రేస్లో గోపీచంద్ బాగా వెనకబడిపోయాడనే చెప్పాలి. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోలు టాప్ రేస్లో ఉంటే గోపీచంద్ మాత్రం ఇంకా హిట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ దసరాకు విశ్వం చిత్రంతో మరోసారి తన లక్ను పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రమైన సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కూడా గట్టిగానే కోరుకుంటున్నారు. అంతేకాక గోపీచంద్ ఇకపై హీరోగానే కాకుండా విలన్గా నటించడానికి కూడా రెడీ అన్నట్టు సంకేతాలు పంపిస్తున్నాడు. కానీ కండిషన్స్ అప్లై అని ఓపెన్గానే చెప్పాడు. విలన్ రోల్ అంటూ మళ్లీ చేయాల్సి వస్తే అది ప్రభాస్ సినిమాలో తప్ప మరీ సినిమాలో చేయను అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. గతంలో వర్షం సినిమాలో విలన్గా నటించిన గోపీచంద్ ప్రభాస్ కటౌట్కు తగ్గ విలన్గా ప్రూవ్ చేసుకున్నాడు. 6 అడుగుల గోపీచంద్ కటౌట్కు ఒక మాస్ ఎలివేషన్ సినిమా కనుక పడితే బాక్సాఫీస్ షేకే అని చెప్పాలి. గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రంలో గోపీచంద్ అటు హీరోగా ఇటు విలన్గా 2 రోల్స్లోనూ నటించి ఫ్యాన్స్కు షాక్తో పాటు మంచి మాస్ కిక్ కూడా ఇచ్చాడు. ఒకవేళ నిజంగానే వర్షం కాంబినేషన్ కనుక రిపీట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం అని చెప్పాలి.